అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాఫియాకు మారుపేరుగా వైసీపీ పార్టీ నాయకులు అనాథర భూములను కబ్జా చేస్తున్న వైసీపీ గూండాల తీరుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే తెదేపా నేత షాజహాన్ బాషా బహుజన సేన ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జాతీయ జెండాలతో నిరసన. మదనపల్లి పర్యటనకు వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డిని గజమాలతో సత్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి దంపతులు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు. మదనపల్లిలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. బర్మా రోడ్ జనసేన పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన రామాంజనేయులు. నిమ్మనపల్లిలో ఎంపీడీఓ, ఎంఈఓ, తహసీల్దార్ కార్యాలయం వద్ద జెండా వందనం స్వీకరించిన అధికారులు. బహుజన రాజ్యాధికార సదస్సు ప్రచార రథంను ప్రారంభించిన బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్. ఫిబ్రవరి 3వ తేదీన మదనపల్లిలో రాజ్యాధికార సదస్సును విజయవంతం చేయాలని పిలుపు. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలిరా. పీలేరులో నిర్వహిస్తున్న చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయండి. పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనాథ పిల్లలకు కేటాయించిన స్థలంలో వైసీపీ పార్టీ గూండాలు అక్రమాలకు పాల్పడుతున్నారని, వీరిపై ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా చైతన్య అనాథ ఆశ్రమ నిర్వాహకులు బహుజన సేన ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తెదేపా నేత షాజహాన్ బాషా, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళీలు మాట్లాడుతూ, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల సంరక్షణ చేపట్టిన చైతన్య అనాథ బాలల పునరావాస కేంద్రానికి 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫేసీ ద్వారా అనుమతులు ఇవ్వగా, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో కార్యరూపం దాల్చి సర్వేలు చేయించి మంజూరు చేసిన స్థలంలో స్థానికంగా ఉన్న వైసీపీ గూండాలు భూమిలో అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యాలకు పాల్పడటం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. చెరువులు, వంకలు, ప్రభుత్వ భూములు అన్నింటినీ కబ్జా చేసి దోచుకుతున్న అధికార పార్టీ నాయకులకు భూదాహం తీరకపోవడంతో అనాథ పిల్లల స్థలాలను కబ్జా చేయడానికి మనసు ఎలా ఒప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య బాలల అనాథాశ్రమ నిర్వాహకులు ఆనంద్, చైతన్య కృష్ణ, కొండపల్లి ఆనంద్, హెల్పింగ్ మైండ్స్ అబూబక్కర్, సిపిఐ మురళి, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం నేతలు నాగూర్వల్లి, గిరీష్, బాలమణి శేఖర్, షంషీర్, బాలు, బహుజన సేన కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అంటే వీళ్ళే అనుకుంటారు వీళ్ళు రోడ్లని, మిగతా వాళ్ళంతా గాజులు తొడుకున్నారు అనుకున్నారు. వీళ్ళు వచ్చి ఈ భూమి కబ్జా చేసేసి ప్లాటింగ్ చేసి ఫార్చునర్లు కొనుక్కొని ఊర్లో దొంగ పట్టాలు క్రియేట్ చేసి వీళ్ళు హంగామాలు క్రియేట్ చేసి ఎవరు భయపడేది లేదు. దీనికి వాస్తవం చెప్పాలంటే ఫస్ట్ వచ్చింది ఈ జిల్లాకి సంబంధించిన, ఉమ్మడి జిల్లాకి సంబంధించిన మంత్రి గారు, ఎంపీ గారు, ఉన్న ఎమ్మెల్యే వీళ్ళు జవాబు ఇవ్వాలి. ఎందుకంటే ఈ పార్టీ అరాచకం తప్ప, భూ కబ్జాలు తప్ప, ఎవరు డబ్బులను కాజేసేది తప్ప వీరేది ఏం చేసిందిలే. 5 సంవత్సరాల్లో పరిపాలన దక్షతలో శూన్యం. భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా, గంజాయి మాఫియా, అదేవిధంగా శాండ్ మాఫియా, అదేవిధంగా మైనింగ్ మాఫియా, అదేవిధంగా లిక్కర్ మాఫియా. ఈ మాఫియాకి మారు పేరు వచ్చి తెలుసుకోవాలి వైఎస్ఆర్ పార్టీ. దానికి ఒక సెకండ్ సింబల్ అన్నమాట. సో ఇటువంటి పార్టీకి, ఇటువంటి నాయకులకు ఇంకా స్పష్ట చెప్పే అవసరం వచ్చేసింది. మనమందరము మన సమాజానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గణతంత్ర దినోత్సవం కూడా అనాథ పిల్లలకు నిరసన వ్యక్తం చేస్తే దీనస్థితికి తీసుకొచ్చిన ఈ వ్యవస్థకు, రెవెన్యూ డిపార్ట్మెంటుకు ఏ రకంగా అనిపిస్తుందో ఈ సంఘటన అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అనాథ పిల్లల కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం నుంచే అనాథ బిడ్డలకు స్థలాన్ని కేటాయించండి అని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి రాజధాని నగరం నుంచి మదనపల్లికి లెటర్ పంపించినా కూడా దాని మీద పురోగతి అధికారులు చేస్తుంటే అక్కడ పురోగతిలో కూడా వచ్చి అడ్డుకొని దౌర్జన్యం చేసే పరిస్థితి ఈరోజు నేటి నాయకుల కింద ఉన్నటువంటి
రౌడీ మూకలకు ఈరోజు చెల్లుబాటు అయ్యే రకంగా కనిపిస్తోంది. ఈవెన్ రెవెన్యూ అధికారులు ముందరనే ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని హుకుం జారీ చేసే పరిస్థితి ఈరోజు అడ్డుకునే వారికి ఉందంటే ఏ స్థాయిలో రౌడీజము ఇక్కడ పేటరేగిపోతుందో అర్థం చేసుకోవాలి. అనాథ పిల్లల ఉసురు తగులుతుంది. వీరికి కూడా ఈ స్థలాన్ని కూడా ఆక్రమిస్తే మదనపల్లి యొక్క పరువును ఈ అనాథ పిల్లల ద్వారా కూడా తీసే పరిస్థితి ఈ రౌడీ మూకలకు ఉంది. ఏదైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ మదనపల్లి మండలం బీకేపల్లి 548 సర్వే నెంబర్లో గల భూమి ప్రభుత్వ స్థలం అయితే ఈరోజు ప్రభుత్వ స్థలం కాకుండా కొంతమంది భూ కబ్జాదారులు దానికి 2 లక్షలకో 3 లక్షలకో అమ్ముకునేస్తాడారు. ఈ రెవెన్యూ అధికారులు నిద్రపోతాడారా ఏమో అర్థం కాదా. నిన్న పోతే అదే సైట్ లేకపోతే ఆ సర్వే నెంబర్ లేకపోతే విఆర్ఓ మేడంలో ఏ మేడం ఇవన్నీ ఇల్లు కట్టయినారే, గతంలో ఇవన్నీ కొట్టయినారు కదా అని అడిగితే నాకు తెలీదు అంటుంది. ఎంత నిర్లక్ష్యంగా ఆయన విఆర్ఓ వరలక్ష్మి మేడం అని ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుందో. ఇట్లా వాళ్ళకు ప్రభుత్వం గుర్తించి ఉద్యోగాలు ఇస్తే ఇట్లా లంచాలకు అమ్ముడుపడిపోయి ఇచ్చినప్పటికి కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు సర్వేను పంపించి సర్వే చేసి బౌండరీలు గుర్తించిన అదే పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది భూ కబ్జాదారులు ఈ అర్ధ ఎకరాన్ని ఆక్యుపై చేయడం, భూ కబ్జా చేసి లక్షల రూపాయలకి విక్రయించుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి మదనపల్లి పట్టణంలో నడుస్తుంది. మేము కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేసేది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సపోర్టుగా అనాథలకు నిలబడితే కూడా అదే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కబ్జాదారులు ఆ భూమి కబ్జా చేయడం ఇంతకంటే సిగ్గుమాలటువంటి చర్యలు ఇంకేమన్నా ఉంటాయనేసి కూడా సిపిఐ పార్టీగా మేము అడుగుతున్నాం. ఈ మదనపల్లి పట్టణంలో ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి, వంకలు కబ్జా అవుతున్నాయి, వాగులు కబ్జా అవుతున్నాయి. కానీ అవన్నీ కూడా అధికార పార్టీ నాయకత్వమే చేస్తుంది. మొన్నటికి మొన్న స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున 2002లో ఈ సంస్థ స్థాపించబడి 2009 వరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ 2009లో ఒక పర్టికులర్ సెక్టార్ని ఎంచుకొని పిల్లలు వారి చదువు వారి భవిష్యత్తుని ముఖ్య ఉద్దేశంగా చేసుకొని ఎంతోమంది నిరాదరణకు గురైనటువంటి చిన్నారులకు ఆశయం కల్పిస్తూ విద్యాబుద్ధులు అందిస్తూ ఉన్నటువంటి సంస్థ దాదాపుగా 500 మంది పైచిలుకు చిన్నారులని సంపూర్ణంగా బయటకు పంపించి వాళ్ళు స్వతంత్రంగా జీవించగలుగుతున్నారు. అలాంటి సంస్థ 2013లో మదనపల్లి ఎంఆర్ఓ వారిని కలిస్తే వైసీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం మదనపల్లిలో పర్యటించిన రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి దంపతులు స్థానిక వైసీపీ పార్టీ నాయకులతో కలిసి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధిష్టానం సూచనల మేరకు మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా నిసార్ అహ్మద్ను నియమించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొనుటకు మదనపల్లికి విచ్చేసిన ఎంపీ మిథున్ రెడ్డిని గజమాలతో సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ గెలుపుకు మున్సిపల్ కౌన్సిలర్తో కలిసి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరపణ కిరణ్ కుమార్ రెడ్డి, వైసీపీ యువనేత హర్షవర్ధన్ రెడ్డి, నిమ్మనపల్లి శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు ప్రసాద్ బాబు, ఎస్వి రమణ, శివయ్య, వెంకటరమణ, నాగార్జున బాబు, రామకృష్ణారెడ్డి, ఇర్ఫాన్ ఖాన్, మొబీనా సలీం, రజనీ నరేంద్ర, ఈశ్వర్ నాయక్, గిరిజా సాయిశేఖర్ రెడ్డి, పాకాల శంకరమ్మ, పాల్ చంద్రశేఖర్, జగన్ సేవాదళ నాయకులు ముజీబ్ హుస్సేన్, మంజు సింగ్, నిమ్మనపల్లి ప్రవీణ్ కుమార్ రెడ్డి, వైస్ ఎంపీ రమణ, పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశానికి చేస్తున్న గౌరవనీయులు పెద్దలు మన మిథునన్న గారికి స్వాగతం పలుకుతూ ఈరోజు మనకి రాబోయే ఎలక్షన్స్లో ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న నిసార్ అహ్మద్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి దిశానిర్దేశం వివరించడానికి నాయకులని సమర్థవంతంగా నిర్వహించడానికి ఎన్నికలు నిర్వహించడానికి ఇవ్వడానికి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, మన జగనన్న ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ పనిచేసి మన ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుండాలని కోరుకుంటూ ఈ మీటింగ్ చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు మదనపల్లి పట్టణ ప్రజలకు యువత పెద్ద మొత్తంలో
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు నిసార్ అన్న గారి ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో జనాలు భూమిగూడడం జరిగింది. అదేవిధంగా జెండా ఆవిష్కరణ, పార్టీ బలోపేతానికి యువత అంతా తరలి రావాలని, ఇదే విధంగా జగనన్నను 175 గెలిపించాలని యువత అందరికీ కోరుకుంటూ నాతో పాటు వచ్చిన మా మిత్రులందరికీ ఇదే ఘన స్వాగతం తెలియజేస్తున్నాను. రైతు రాజ్యం రావాలంటే, పేదల కష్టాలు తీరాలంటే, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే నినాదంతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పీలేరు పట్టణంలో శనివారం నిర్వహించనున్న తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా బహిరంగ సభలో తెలుగుదేశం అధినేత కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పీలేరు సభకు తరలి రావాలని షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య రక్షణ జరగాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించాలని కోరుతూ శనివారం పీలేరులో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో మదనపల్లి నియోజకవర్గం నుంచి ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, గిరీష్, నాగూర్వల్లి, షంషీర్, బాలమణి శేఖర్, రఘుపతి నాయుడు, జయకుమార్, రెడ్డి రాయల్, మధుసూదన్ రెడ్డి, కమలామరి కృష్ణ, బాలు, శివప్రసాద్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెల్లవారి 9:30 గంటకు మన ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పీలేరుకు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి భాగంగా ఆంధ్ర రాష్ట్ర సుభిక్ష కోసం, సంపూర్ణ పరిపాలన కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మదనపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి ఒక్కరూ మన నాయకులు వచ్చేటప్పుడు ఆయనకి స్వాగతం పలకాల్సిన అవసరం. మన రాజ్యాంగాన్ని అమలులోకి వచ్చిన రోజు రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ మదనపల్లి నియోజకవర్గము, చిత్తూరు జిల్లాలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో పీలేరులో రేపు బహిరంగ సభ ఉంది. రెండు పార్టీలు అందరికీ నమస్కారము. టీడీపీ తరఫున అందరి తరఫున ఈరోజు జహాన్ సమక్షంలో మన పిల్లలను టీడీపీలో అన్న తరఫున జాయిన్ చేయబడింది. ఇట్లు అందరికీ శుభాకాంక్షలు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బర్మా వీధిలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించి జనసేన పార్టీ నాయకులు రామాంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత, సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్ బాబు, రిటైర్డ్ మాజీ రెవెన్యూ అధికారి గోపాల్, జనసేన వీర మహిళలు రూపా, సరస్వతి, జనసేన నాయకులు అశ్వత్, ధరణి, శ్రీనివాసులు, కోటకొండ చంద్రశేఖర్, లక్ష్మీపతి, జనసేన సోను, గంగాధర్, అశోక్ కుమార్, చిన్నరెడ్డి, కృష్ణప్రసాద్, రాజు, శేఖర్, బహదూర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పౌరులందరికీ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, అదేవిధంగా మదనపల్లి జనసేన పార్టీ తరఫున, మన రామాంజనేయులు గారి తరఫున, మా అందరి తరఫున 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎవరైతే మన స్వాతంత్ర పోరాటంలో కానీ, లేదంటే మన మహానుభావులు ఎవరైతే మనకి స్వాతంత్రం తెచ్చి మనకి రిపబ్లిక్ డే సందర్భంగా, అదేవిధంగా వాళ్ళందరికీ మేము నివాళులు అర్పించుకుంటూ మీ యొక్క దేశం కోసం మీరు పోరాడిన పటిమను మేము అలాగే తీసుకువెళ్తూ ముందుకు భావి తరాలకు కూడా ఈ యొక్క సంపదను మేము అందజేస్తూ మేము మిమ్మల్ని నిరంతరం మనసులో పెట్టుకొని మీ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ, అదేవిధంగా మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాకు కార్యకర్తలు కాకుండా జన సైనికులు అన్నట్టు ఒక దేశానికి సైనికులు ఏ విధంగా పోరాటం. పౌరులందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున మరియు మదనపల్లె నియోజకవర్గమైనటువంటి ప్రజలకు, మదనపల్లె నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ తరఫున పౌరులందరికీ, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రైతులకు, జనసేన అభిమానులకు అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. జనవరి 26 గణతంత్ర దినోత్సవం
మదనపల్లి నుంచి జనసేన పార్టీ ఆఫీసులో జెండా ఎగరేసి సెల్యూట్ చేసి ఘనంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. నమస్కారం. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితమే మనకు 1947 ఆగస్టు 15వ తేదీ స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రాన్ని తిరిగి 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగ నిర్మాణం ప్రకారము సర్వస్వతంత్రులమైనాము. ఈ సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీన బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన రాజ్యాధికార సదస్సుకు సంబంధించిన ప్రచార రథం ప్రారంభించిన బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్. సందర్భంగా గాంధీపురం అంబేద్కర్ విగ్రహానికి పూలహారం వేసి నివాళులర్పించి రథం ప్రారంభించారు. ఈ సమావేశంలో మదనపల్లి బీఎస్పీ నాయకులు హాజరవగా కార్యక్రమాన్ని ఉద్దేశించి బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ ఈ బహుజన ప్రచార రథం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తుందని తెలిపారు. బహుజన రాజ్యాధికార సదస్సు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కనుక బీఎస్పీ మదనపల్లి నాయకులు అందరూ కష్టపడి పనిచేసి సమావేశాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా మదనపల్లి బహుజనులకు ప్రజానికానికి బహుజన రాజ్యాధికార సదస్సుకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఎస్పీ మదనపల్లి నాయకులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం అందించి భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు దేశ ప్రజలందరికీ కూడా అన్ని హక్కులు కల్పించడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కీలక పాత్ర వహించి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి అనేక సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ సందర్భంగా మనకు పూర్తి స్వతంత్రం లభిస్తూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ రోజుని గణతంత్ర దినోత్సవంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం బహుజన సమాజ్ పార్టీ మదనపల్లి తరపు నుంచి. ఈ సందర్భంగా ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగానే బహుజన సమాజ్ పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో వచ్చే నెల ఫిబ్రవరి 3వ తేదీన మదనపల్లి పట్టణంలో మిషన్ కాంపౌండ్ పక్కన గల జేసీఎం కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ నందు భారీ బహిరంగ సభను నిర్వహించదలిచాము బహుజన సమాజ్ పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామ్జీ గౌతమ్ గారు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు, రాష్ట్ర కమిటీ సభ్యులంతా కూడా విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ బహుజన రాజ్యాధికార సదస్సుని మీరంతా కూడా బహుజనులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలంతా కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నేటికి పాలక ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఏ ప్రభుత్వమైనా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మనము బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకుంటున్నాం. మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 సంవత్సరాలు పూర్తయింది. మనకు అదేవిధంగా స్వతంత్రము అందించి 77 సంవత్సరాలు అవుతోంది. ఆ రోజు మనకు రాజ్యాంగం రచించినప్పుడు అంబేద్కర్ గారు 10 సంవత్సరాలు మాకు రిజర్వేషన్ ఉంటే ఈ దేశంలో మా ప్రజల జనాలందరూ కూడా అభివృద్ధిలోకి వస్తారని చెప్పి ఆశించారు. కానీ 77 సంవత్సరాలు గడిచినా కానీ ఈ రోజు కూడా దళితుల్లో అభివృద్ధి అనేది ఏమాత్రం జరగలేదు. జరిగింది, కొంతవరకు జరిగింది, కానీ అంబేద్కర్ ఆశించిన విధంగా పూర్తి స్థాయిలో మనకు అభివృద్ధి జరగలేదు. ఆ రోజు మనకు స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మీకు ఆగస్టు కాకుండా ఇంకొక 6 నెలలు తర్వాత మీకు స్వతంత్రం ఇస్తామని చెప్పి అంటే నెహ్రూ గాని, గాంధీ గాని వీళ్ళంతా ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకంటే మాకు ఖచ్చితంగా ఈ ఆగస్టుని ఇవ్వాలని చెప్పేసి పట్టుబడతారు. పట్టిన సందర్భంగా మనకి ఏం జరిగిందంటే ఎంత నష్టం జరిగింది. ఈ రోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫున. ఫిబ్రవరి 3వ తారీఖున బహుజన రాజ్యాధికార సదస్సుకు గ్రామాల నుంచి అందరూ పెద్ద ఎత్తున మదనపల్లి నియోజకవర్గం నుంచి వచ్చి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై భీమ్, జై బీఎస్పీ.
నిమ్మనపల్లె ఎంపీడీఓ కార్యాలయం, ఎంఈఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నందు ప్రభుత్వ అధికారులు 75వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ ఎంఆర్ పద్మావతి నారాయణ, ఎంపీడీఓ కార్యాలయంలో లేవు రమేష్ బాబు, తహసీల్దార్ మంజుల, హెడ్ కానిస్టేబుల్ శివరామకృష్ణలు ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మొదటగా స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పుష్ప నివాళులర్పించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఎంఈఓ ఎంఆర్ పద్మావతి నారాయణ మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మేధావులు, మహానుభావులు ప్రాణాలకు తెగించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారని, వారిని ఎప్పటికీ మర్చిపోలేమని, రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ప్రజలకు పూర్తి స్వేచ్ఛ లభించిందని, ఆ స్వేచ్ఛ విలువలను కాపాడుకుంటున్నామని వారన్నారు. ఈ కార్యక్రమంలో శశికుమార్ స్వామి, డిటీలు తస్వని, సిరాజుద్దీన్, ఆర్ఐ రాంప్రసాద్, విఆర్ఓలు, ఉపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది, సౌజన్య, పద్మనాభం, సుధాకర్, శాంతి, మంజుల, నరసింహులు, సుజాత, మాధవి తదితరులు పాల్గొన్నారు. శుభోదయం. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, పిల్లలందరికీ ఆశీస్సులు. అలాగే మనము ప్రతి సంవత్సరము కూడా ముఖ్యంగా మనం 2 జాతీయ పండుగలు, ముఖ్యంగా మన పాఠశాలలో జాతీయ పండుగలు జరుపుకునే వాటిల్లో ముఖ్యంగా మనము మొదట ఏం జరుపుకుంటాము, ఆగస్టు ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం, స్వాతంత్ర దినోత్సవము. అలాగే ఇప్పుడు జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. ఈ సందర్భంగా మనము మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఎందరో మహనీయులు, అందరూ దేశభక్తి నాయకులు అందరినీ కూడా మనము ఒకసారి తలుచుకుంటూ వారందరికీ నమస్కారం చేసుకుంటూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చేసినటువంటి ఎంఈఓ గారికి, హెచ్ఎం గారికి, టీచర్లకి వందనాలు, పిల్లలకి శుభాశీస్సులు. ఈరోజు యావత్ భారతదేశం చాలా ఆనందోత్సాహాలతో గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటూ ఉంది. దీనికి మనకు స్వాతంత్రం పూర్వం దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినారు. వారి యొక్క దాస్య శృంఖలాన్ని పరిత్యజించాలనేటువంటి ఉద్దేశంతో అనేక మంది మాన, త్రణ, ప్రాణ ప్రాయాలనంతా కూడా త్యజించి, వాళ్ళ ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించి స్వాతంత్రం కోసం పోరాడినారు. వారిలో గొప్పవాళ్ళు నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, ఇలాంటి మహనీయులు చాలా మంది, ఇంకా కొన్ని వందల మంది. అనుక్షణం ప్రజల పక్షం NNF న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.